మెంతి కూరతో కర్రీ ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయిలో అందులో కొన్ని ఎల్లిపాయలును 2 పచ్చిమిర్చి వేసి మెంతి కూర వేసి దాన్ని అంతా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే దాంట్లో కొన్ని పల్లీలు, కొంచెం 2 స్పూన్ల శనగపిండి, కొన్ని నువ్వులు వేసి ఏంపుకొని అవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేసి అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అంత టమాటా అంతా ఉడికినాక మనం ఏంపి పెట్టుకున్నవి మిక్సీ పట్టుకొని దాన్ని పొడించుతో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దానికి గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న మెంతి కూర వేసుకోవాలి. వేసుకొని అంతా దాన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దాన్ని ఇప్పుడు అవతల పక్క పెట్టుకొని పొయ్యి మీద మనం ఇటు కొంత నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కొన్ని ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకొని కారము, కొన్ని నువ్వులు 1 స్పూన్ దాకా వేసుకొని అదంతా పోపు అంతా వేగినాక మనం కర్రీలో వేసి కలుపుకోవాలి. టేస్టీగా